లోకభీతి పాపభీతి. ఈ కథ వినండి. శబరవాడి అనే గ్రామంలోని దేవాలయానికి శంకరారాధ్యుడు అనే బ్రాహ్మణుడు అర్చకుడుగా ఉండేవాడు. ఆయన ఎంతో దైవభక్తిపరుడు. సహజంగా ఊళ్ళో ఆయనకు మంచి గౌరవం ఉండేది. శంకరారాధ్యుడు చీకటితోనే లేచి నదికి స్నానానికి వెళ్ళి అక్కడ ఉన్న కూరమళ్ళల్లో నుంచి తనకు కావలసిన కూరగాయలు కోసుకుని ఇంటికి తీసుకుపోయి భార్యకిచ్చి ఆ తర్వాతనే దేవాలయానికి వెళ్ళేవాడు. అలా కూరలు తీసుకోవడం దొంగతనమని ఆయన అనుకోలేదు. కూరల తోటవాడు ఆయనకు కావలసిన కూరలు సంతోషంగా ఇస్తాడు. అయితే అంత చీకటితో మళ్ళల్లో ఎవరు ఉండరు. అందుచేత ఆయన ఆ కూరలను అడిగి తీసుకునే అవకాశం లేదు. అదే చివరకు ప్రమాదంగా పరిణమించింది. కూరల తోటవాడికి తన తోటలో దొంగతనం జరుగుతున్నట్టు అనుమానం తగిలింది. వాడు ఒక రాత్రి తోటలో మాటు వేసుకొని కూర్చున్నాడు. తెల్లవారుజామున శంకరారాధ్యుడు యథాప్రకారం స్నానానికి వచ్చి తోటలోకి అడుగుపెట్టి 4 వంకాయలు కోసుకున్నాడు. కాయలు తెంపుతున్న చప్పుడుకి తోటవాడికి వినిపించింది. మసక వెలుతురులో వాడు పూజారిని గుర్తించక వెనక నుంచి వచ్చి దుడ్డుకర్రతో బలంగా కొట్టాడు. శివశివ అంటూ పూజారి స్పృహ తప్పి పడిపోయాడు. దెబ్బతిని పారిపోతాడనుకున్న దొంగ అక్కడే కుప్పకూలిపోయేసరికి తోటవాడు ఆశ్చర్యపడి దగ్గరికి వచ్చి చూస్తే దొంగ పూజారేనని తెలిసింది. అంతేకాదు, తాను కొట్టిన దెబ్బకు పూజారి చచ్చిపోయినట్టు కూడా కనిపించాడు. ఆయనలో చలనం లేదు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస కూడా ఆడుతున్నట్టు లేదు. తోటవాడు కొయ్యబారిపోయాడు. పూజారిని దొంగ అనుకోవడమే అపచారం. ఆయనను చావగొట్టడం మహా అపచారం. ఈ సంగతి ఊళ్ళో తెలిస్తే తనను బతకనివ్వరని ఊహించి తోటవాడు ఆ క్షణంలోనే ఊరి విడిచి పారిపోయాడు. అయితే పూజారి చావలేదు. తోటవాడు కొట్టిన దెబ్బ ఆయన వీపు పైన పడి ప్రాణం దిమ్మెరిపోయింది. చల్లగాలికి ఆయన క్రమంగా తేరుకున్నాడు. తన పరిసరాలు చూసుకున్నాక ఆయనకు జరిగినది జ్ఞాపకం వచ్చింది. తోటలో కాయలు కోసుకునేటందుకు తనను తోటవాడు కాబోలు కొట్టాడు. వాడి జాడ కనిపించడం లేదు. తన దొంగతనం గురించి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి తనను చూపించడానికి వెళ్ళి ఉంటాడు. పరువుగా బతుకుతున్న తనకు దొంగ అనే పేరు వస్తుంది. ఇక తాను ఊళ్ళో తలెత్తుకు తిరగలేడు సరికదా, తనకు ఇన్ని మంచినీళ్ళు కూడా పుట్టవు. ఇలా అనుకుని శంకరారాధ్యుడు కూడా గ్రామం విడిచి పరారీ అయిపోయాడు. అప్పటికి తూర్పు తెల్లవారుతున్నది. పూజారి భార్య జాము పొద్దెక్కేదాకా భర్త కోసం ఎదురుచూసి ఇరుకు పొరుగు వాళ్లతో చెప్పింది. చీకటితో స్నానానికి వెళ్ళిన పూజారి ఇంకా తిరిగి రాలేదు. దేవాలయానికి తిన్నగా వెళ్ళాడేమోననుకుంటే అక్కడా లేడు. స్నానాల రేవు వద్ద వెతికితే పూజారి ఉపయోగించే చెంబు తోటకు సమీపంలో కనబడింది. అందుచేత ఆయన ప్రమాదవశాత్తు లోతు నీటిలోకి వెళ్ళి నదిలో కొట్టుకుని పోయి ఉంటాడని గ్రామస్తులు అనుకున్నారు. కానీ ఇంతలో మరొక విషయం బయటపడింది. అదేమిటంటే తోటవాడు ఉదయం నుంచి కనిపించడం లేదు. తోటలో ఒక మూల పెంటపోగు కాలుతున్నది. దాన్ని కొళ్ళగించి చూస్తే కాలిన ఎముకలేవో కనబడ్డాయి. తోటవాడు పూజారిని హత్య చేసి పెంట కుప్పలో పెట్టి నిప్పు అంటించి ఎక్కడికో పరారీ అయిపోయాడని గ్రామస్తులు నిశ్చయించుకున్నారు. తోటవాడి మీద హత్యానేరం ఆరోపించబడింది. వాడిని పట్టుకునేందుకు రాజభటులు అంతటా వెతుకుతున్నారు. 1 సంవత్సరం గడిచింది. ఈ లోపుగా తోటవాడు బైరాగి వేషం వేసుకుని చాలా దేశం తిరిగాడు. వాడికి తన పెళ్ళాం పిల్లల మీద గాలి మళ్ళింది. అందుచేత సాహసించి వాడు తన గ్రామానికే వచ్చి ఊరి సత్రంలో చేరి వాళ్ళు వీళ్ళు అనుకునే మాటలను బట్టి తాను పూజారిని హత్య చేసినట్టు, పూజారి శవాన్ని చెత్తకుప్పలో పెట్టి కాల్చినట్టు ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నట్టు తెలుసుకున్నాడు. పూజారి శవాన్ని చూసిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే పూజారి చావలేదన్నమాట. తాను పారిపోయాక పూజారి లేచి ఎటో వెళ్ళిపోయాడు. పూజారి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా పట్టుకోవాలని తోటవాడు నిశ్చయించుకుని ఊరూరు తిరుగుతూ కనిపించిన సన్యాసినల్లా బైరాగినల్లా పరీక్షగా చూడసాగాడు. ఈ లోపల పూజారి కూడా సన్యాసి వేషం ధరించి తీర్థయాత్రలు చేసి చివరకు ఇంటి మీద గాలి మళ్ళీ ఇంటి దారి పట్టాడు. ఒకనాడు ఒక ఊరి సత్రంలో ఇద్దరూ తారసిల్లారు. తోటవాడు పూజారిని సమీపించి, మీ పేరు శంకరారాధ్యుడు కదా, మీరు తమరు ఈ మారువేషంలో ఎందుకు తిరుగుతున్నట్టు అని అడిగాడు. పూజారి నిర్ఘాంతపోయి ఆ బైరాగి త్రికాలజ్ఞుడనుకుని, అయ్యా, నేను కూరగాయలు దొంగతనం చేసి తోటవాడి చేత సావు దెబ్బతిని గౌరవంగా బతికిన చోట దొంగ అనే అప్రతిష్ట తెచ్చుకోవడం ఇష్టం లేక ఇలా దేశ సంచారం చేస్తున్నాను అని చెప్పాడు. అయ్యా, నేనే ఆ తోటవాడిని. తమరని తెలియక కర్ర విసిరాను. ఆ పాడు పని చేసినందుకు అనుభవిస్తున్నాను. నేను మిమ్మల్ని హత్య చేశానని పుకారు పుట్టింది. మీరు కూరలు దొంగిలించారని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. కానీ నా కోసం రాజభటులు కారాడుతున్నారు. మీరు ప్రాణాలతో గ్రామంలో కనిపిస్తే కానీ నా మీద నుంచి ఈ ఆరోపణ పోదు. నేను నా భార్యాబిడ్డలను చూసుకోవాలని తహతలాడిపోతున్నాను. పదండి, మన ఊరు పోదాం అన్నాడు తోటవాడు.
ఇద్దరి సమస్య తీరిపోయింది. ఇద్దరూ కలిసి గ్రామానికి తిరిగి వచ్చారు. దైవ ప్రేరితంగా తమకిద్దరికీ ఒకేసారి తీర్థయాత్రలు చేయాలనిపించిందని, ఆ పని ముగించుకొని తిరిగి వస్తున్నామని వాళ్ళు గ్రామస్తులతో చెప్పారు. గ్రామస్తులు నిజమే కాబోలు అనుకున్నారు.